జనసేన సామాజిక న్యాయంకు నిలబడి టికెట్లు ఇస్తారా లేక మిగతా వాళ్ళలాగే ఎక్కువ డబ్బులు ఎవరు పెడితే వాళ్ళకి? నిజంగా గద్దరన్నతో పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఏకీభవిస్తారు? నిజంగా ఎందుకు వాళ్ళిద్దరికి ఇంత ప్రేమ? మన ఓయూ నుంచి మనం ఇంతమంది విద్యార్థులు ఆ రోజు మనం పాదయాత్రలు చేసినాం. అందరూ చెడ్డవాళ్ళు, అందరూ దొంగలు, దొంగ రాజకీయాలు, స్వార్థ రాజకీయాలు అని అంటున్నప్పుడు దొంగలతో చెడ్డవాళ్ళతో పొత్తి చేస్తున్న వాళ్ళని మిమ్మల్ని అనుకో. 10% ఉద్యమకారులకు ఇవ్వమని చెప్పండి సీట్లు, 10% కాంగ్రెస్ బిడ్డలకు ఇవ్వమని చెప్పండి. ఇవాళ తెలంగాణ రాష్ట్రం అనుకుంటుంది ఎవడబ్బా సొత్తు, ఎవడు కొట్లాడింది? నేను ఎమ్మెల్యే కావాలనుకోవడం అతిశయోక్తో లేదా అత్యాశో కాదా? మిగతా రాజకీయ పార్టీలకు నా రాజకీయ పార్టీకి తేడా ఉంటుంది. ర్యాలీ, వందల బైకులు, మొత్తం యంగ్ స్టార్స్ అంతా ఎంబడి పడ్డట్టుగా మనిషికి 1000 రూపాయలు ఇచ్చుంటారా? మనిషికి 1000 కాదు కానీ 1,00,000 రూపాయల ప్రేమించి తెలంగాణ వచ్చిన తర్వాత మనం తీవ్రంగా నష్టపోయినాం. కాంగ్రెస్ కారణమా, బీఆర్ఎస్ కారణమా, బీజేపీ కారణమా, కొత్తగా వచ్చిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ కారణమా? మీరు ఏం సంస్కరణలు ఇస్తారు రాజకీయాల్లో? అంత పెద్ద సంస్కరణలు కాదు, మనిషిగా బతకాలనుకుంటున్నాం, మనిషికి ప్రతి ఒక్క సేవ చేయాలనుకుంటున్నాం. మీరు ఎందుకని వైరానే ఎంచుకున్నారు? ఉదాహరణగా మహబూబ్ నగర్ని చూసుకుంటే వలసవాదం లెక్క ఎట్లనో, ముంబైకి ఎట్లా పోతామో, లేకపోతే ఆదిలాబాద్ చూసుకుంటే వైరాల పేరుకు మాత్రమే అది ఎస్టీ నియోజకవర్గం, గిరిజన నియోజకవర్గం, కానీ గుత్తాధిపత్యం నడిపించేటోళ్ళు వేరేటోళ్ళు. ఎదురుగా ఉన్నది ఎంత పవర్ఫుల్ వ్యక్తి అని చూడకుండా తెలుసు, కానీ ఇది మిమ్మల్ని రాజకీయంగా నిలబెడద్దు అనుకుంటున్నారా? ఒక సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే కదా. మరి అదే ఆ జిల్లాలో ఎందుకు డెవలప్మెంట్ కాలేకపోయినారు? గుండాయిజం చేసుకొని, భూ కబ్జాలు చేసుకొని, ఇదారా రాజకీయం? మా తండాలో మా పాలన అని వేలాది గ్రామాలకు స్వయం ప్రతిపత్తినిచ్చి, సర్పంచులనిచ్చి, అక్కడ ట్రాక్టర్లనిచ్చి, అసలు ఏది లేని దగ్గర అన్ని చేస్తూ వచ్చామని చెప్పి మా తండాలో మా రాజ్యం అని చెప్పేసి గ్రామ పంచాయతీ లెక్క చెప్పిండు. నీకు రేపు నేను సీఎం సీటుని ఇస్తాను. ఉద్యానం నుంచి మీరు అమరావతి దాకా, మంగళగిరి నుంచి చిత్తూరు దాకా ఉన్న సమస్యల మీద పోరాడన్నారు. పోరాడడానికి పవర్ కావాలా? కొన్ని సమస్యలేమో ఉద్యమాల ద్వారా అయితే. గౌరవ కేటీఆర్ గారు దేశ విదేశాలకు వెళ్ళి అక్కడున్న ప్రముఖ కంపెనీలను ఒప్పించి వాటిని ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ స్థాపించడానికి కృషి చేస్తున్నట్టుగా చెప్తున్నారు. ఎంఓయూలు జరుగుతున్నాయి. ఇవన్నీ అభివృద్ధిలో భాగం కాదా? ఎంతమంది ఓయూ బిడ్డలకు ఉద్యోగాలు వచ్చినాయండి? ఎంతమంది తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు వచ్చినాయండి? మరి దాని మీద మీరు సమాచార హక్కు చట్టం 2FJ ప్రకారంగా సోషాలజీ కూడా చేయొచ్చు కదా. చట్టం వానికి చుట్టమైపోద్ది. రాత్రికి రాత్రే వానికి మొత్తం ప్రతి ఒక్కటి వానికి చుట్టమైపోయినప్పుడు నువ్వేం చేస్తావు, నేనేం చేస్తాను? ఇదేది లేకపోయినా సంపత్ నాయక్ బ్రాండ్ హోదాలో తన గొంతు పవర్తో చాలా చేశాడు, మేము చూసాము. కానీ మీరు ఎప్పుడైతే పవర్ పాలిటిక్స్లోకి ఎంటర్ అవుతారో అప్పుడు మీ వ్యక్తిత్వము, వ్యక్తిగత విలువలు చాలా కోల్పోవాల్సి వస్తూ ఉంటుంది. అనవసరమైన శత్రువులు తయారవుతూ ఉంటారు. మరి మీరు మానసికంగా, శారీరకంగా సిద్ధంగా ఉన్నారా? పవన్ కళ్యాణ్ గారిని ఒకటే దగ్గర కనెక్ట్ అయింది ఏంటంటే ఇతనికి ప్రజలకు నిలబడతాడు. అసలు ఈ సంపత్ అనే ఒక యువకుడు ఇక్కడ ఆడపిల్ల మీద ఏ దాడి జరిగినా నా చెల్లె, నా తల్లి అని పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటాడు. అసలు వీడికి ఆ టచ్ ఎక్కడ మొదలైంది? అన్యాయం జరిగినప్పుడు అది వేరేటోళ్ళకి జరిగిన కానీ నాదంతా నేను రియాక్ట్ అయిపోతుంది. ఎవడున్నా సరే వానికి ఆ శిక్ష పడాల్సింది. ఈరోజు చాలా మంది ఓట్ల కోసము వ్యక్తిగత విలువలను పక్కన పెట్టి, వ్యక్తిగత సిద్ధాంతాలను పక్కన పెట్టి యాక్షన్ చేస్తూ ఉన్నారు. మీరు చూస్తున్నారు. బైరి గారు, నేను బతికిన 4 రోజులే బతుకుతాను. నేను ఎప్పుడు చూస్తున్నాను నాకే తెలియదు. మీరు పవన్ కళ్యాణ్ గారి గొంతుకై ఉంటారా, లేకపోతే సంపత్ గారు ఉంటారా? బరాబర్ నా లెక్కనే నేను ఉంటా. వైరా ప్రజలు మిమ్మల్ని 100 కేసులు ఉన్న రౌడీ షీటర్ లాగా చూడాలా, PhD చేసిన మేధావిగా చూడాలా? ఎందుకంటే రేపు ఎన్నికల అఫిడవిట్లో మీపై ఉన్న కేసులని మీరు చెప్పాల్సిందే. నేను రౌడీ వేషాలు, చిల్లర వేషాలు నేను ఎక్కడ చేయలేదు, ఏమీ లేదు. పాయింట్ నెంబర్ 2, నేను కొట్లాడింది ప్రజల గురించే కొట్లాడినా. నేను కొట్లాడింది మానవ సమాజం గురించి కొట్లాడినా. నేను కొట్లాడింది విద్యా వ్యవస్థ పైన కొట్లాడినా. నేను కొట్లాడింది పాయింట్ నెంబర్ 3, నా పైన ఏం కేసు అయిందంటే ఒక్క కేసు ఉంది.